వీరి పేరు పుల్లమ్మ, వారి కుమార్తె ఝాన్సీ. వీరు సున్నిపెంట శ్రీశైలం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారి కుమార్తెకు వివాహం జరిగిన తర్వాత గర్భం వచ్చింది, కానీ అబార్షన్ అయింది. అయిన తర్వాత 1 సంవత్సరం అంతా తనకి అలా బ్లీడింగ్ అవుతూనే ఉండేది. చాలా బలహీన పడిపోయింది, చాలా నీరసం అయిపోయి లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో తను ఉన్నప్పుడు తల్లి ఇక్కడ టీవీలో వాక్యం చూశారు. దైవజనుల వాక్యం ద్వారా వారు ఆదరించబడి ఇక్కడ తైలాభిషేకంలో పాల్గొనాలని వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. శ్రీశైలం నుండి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. తన కుమార్తెకు కూడా ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తనకి ఆ బ్లీడింగ్ అనేది ఆగిపోయిందని వారు చెప్తున్నారు. తర్వాత కూడా వారు గర్భఫల విషయమై దైవజనులను అడిగినప్పుడు వారు ఫలం ఇచ్చి ప్రార్థన చేసి పంపించారు. దేవుడు వారి పట్ల కార్యం చేశాడు. తన గర్భం ధరించింది. ఆరోగ్యమైన కుమార్తెను దేవుడు వారికి ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. పాప కూడా 8వ నెలలోనే పుట్టింది, కానీ తనకి నార్మల్ డెలివరీ అయింది. ఇప్పుడు ఇద్దరు వారు ఆరోగ్యంగా ఉన్నారని చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.